పనీర్ అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పనీర్ తురుము 1/2 కప్పు, అటుకులు 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పనీర్ అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకి పనీర్ అటుకులు ఈ రెండు కూడా ముఖ్యంగా తీసుకుంటాం. అటుకులు బేసిక్గా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి బ్లడ్ కౌంట్ పెంచడానికి అటుకులు చాలా బాగా సహాయపడతాయి. అలాగే మంచి ఎనర్జీ కూడా, తక్షణ శక్తి అంటే మనకు కొన్ని ఉంటాయి బేసిక్గా ఒక లిస్ట్లో, అందులో అటుకులు కూడా ఉంటాయి. అండ్ అలాగే పనీరు. సో పనీర్ అయితే మనకు ఇంకెవరికి చెప్పాలి, ఎవరికైనా అంటే చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు, ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా మహిళలకు, బికాస్ 30+లో కాల్షియం అనేటువంటి ఒక కాంపోనెంట్ బాగా తగ్గిపోతూ ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్లలో. సో డెలివరీ కావచ్చు, ఆయా రీజన్స్ అయి ఉండొచ్చు దానికి. సో దానివల్ల ఏంటి అంటే మనకు పనీర్ అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి, ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళకి. అలాగే ఫైబరు, కాల్షియము, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మనకు పనీర్లో చాలా అధికంగా ఉంటాయి. సో దానివల్ల జీర్ణక్రియ చాలా బాగా మెరుగుపడుతుంది, ఎముకలు గట్టిగా అవుతాయి, కండరాల శక్తి వస్తుంది, ఫుల్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఇంకేం కావాలి, చాలా స్పెషల్గా ఉండబోతుందండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, అల్లము, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, ఓకేనా. సో ఈ మూడింటిని కూడా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకుందాం. అల్లము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఈ మూడింటిని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మనకు నానబెట్టుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ నేను కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయల పేస్ట్ చేసిన తర్వాత అసలు ప్రాసెస్లో ఎలా ముందుకెళ్ళాలో చెప్పేస్తా. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తా. కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి అసలు ఎప్పుడు కూడా ఇది సూపర్ కాంబినేషన్ అండి. ఈ వంటకి మాత్రమే కాదు, ఏ వంటకైనా కూడా. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉపయోగిస్తే. సో పక్కన పెట్టేస్తున్నా ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇదిగోండి ఇలా మనకి విడివిడిగా అటుకులు నానబెట్టేసుకున్నాం కదా. సో నానబెట్టుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ని ఈ అటుకుల్లోకి వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. అంటే ఈ లోపు మనకు అటుకులకు బాగా పడుతుంది కదండి. అంటే మనం డైరెక్ట్గా వేసేస్తే సరిగా పట్టకపోవచ్చేమో, అందుకు ఇలా వేస్తున్నాం అనమాట. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక మన ఉప్మా ప్రాసెస్. సో జనరల్గా ఉప్మా ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే. సో కామన్గా మనందరం చేసుకునేటువంటి వంట ఏదంటే ఉప్మా కదా. సరే, ఫస్ట్ కాస్త నెయ్యితో చేసుకోవచ్చు, నూనెతో చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. నెయ్యి లైట్గా కరిగిన తర్వాత ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే కాస్త మినప్పప్పు, అలాగే కాస్త శనగపప్పు. సో ఉప్మాకు అమ్మగా ఉండడానికి నెయ్యితో చేస్తున్నాం అనమాట. ఇది ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత జీడిపప్పు. సో మంచి రిచ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉండాలి కదా. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. అండ్ అలాగే కాస్త ఇంగువ. చాలా బాగుంటుందండి. అంటే ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత పల్లీలు. సో పల్లీలు కూడా చక్కగా ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. సో పల్లీలు కూడా మంచి ప్రోటీన్, ముఖ్యంగా ఉప్మాలో వేసుకుంటే అట్లా వేగుతాయి కదా లైట్గా. సో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి పనీర్. సో పనీర్ని మనం ముక్కలుగా తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకి అటుకులతో మ్యాచ్ అవ్వాలి కదా. సో అందుకు దీన్ని చక్కగా తురిమేసుకున్నాం అనమాట. 1 కప్పుడు పనీర్ని తురిమేసుకున్నాం కదా. ఇప్పుడు వేయించేసుకుందాం. నిజానికి పనీర్ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం అయితే లేదు.
ఆ తర్వాత ఇదిగోండి మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ అటుకుల మిశ్రమం. సో ఇదంతా కూడా మనము ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు. సో దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము లాస్ట్లో అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము అన్నప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే సూపర్గా ఉంటుంది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. అది అలా కరకరగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. చివరిగా అంటే కొంచెం మనకు వేడి తగ్గిన తర్వాత నిమ్మరసం పిండుకోవచ్చు. ఇప్పుడు నేను పిండేస్తున్నాను. సో మీరు మామూలుగా చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా అంటే ఈ పొగలు లైట్గా తగ్గిన తర్వాత మీరు నిమ్మరసం చక్కగా ఇలా పిండేసుకోవచ్చు. అసలు భలే ఉంటుందండి. అంటే ఈ రకమైన ఉప్మా నేను కూడా ఎప్పుడు తినలేదు. సో వెరీ వెరీ స్పెషల్ ఉప్మా. 100% అందరూ ట్రై చేయండి. ఓకే, ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎన్ని రకాల టేస్ట్లు ఉన్నాయి చూసారా దీంట్లో. సో 100% వెరీ స్పెషల్. కలరు బాగుంది, చూడ్డానికి బాగుంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేను వెయిట్ చేస్తున్నాను. సో పనీర్ అటుకుల ఉప్మా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పనీర్ తురుము 1/2 కప్పు, అటుకులు 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పనీర్ అటుకుల ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న అటుకులు, మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పనీర్ తురుము, కలిపెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి కొంచెం ఉప్పు వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొబ్బరి తురుము, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పనీర్ అటుకుల ఉప్మా రెడీ.